అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఒక పవిత్ర దినాన ఇక్కడ సమావేశం అవడం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే మనం సంఖ్యలో ఎక్కువగానే ఉన్నాం, కానీ కలిసి ఉండాలంటేనే ఎక్కడో ఒక చిన్న లోపం. అది ఒక రకంగా నేను తప్పని చెప్పడం లేదు, కానీ మనం పెరిగినటువంటి వాతావరణం, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మనకున్నటువంటి సమకాలీన పరిస్థితులు, వీటన్నిటి దృష్టిలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి మనలో కొంత పిరికితనం ఉండడం సహజం. చెయ్యి పిడికిలు బిగించండి అంటే అబ్బబ్బబ్బబ్బ వద్దు సార్ అంటాడు శివనారాయణ. ఎన్నిసార్లు చెప్పాను పిడికిలు బిగించు బిగించు అని, బిగించవు. ఇప్పటికి నేను 3 సార్లు ఆయన మీటింగ్లో పాల్గొన్నాను. అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అడగడమే తప్ప మేము ఇస్తామనే స్థాయికి రావాలి కదా. ఎవరో ఎందుకు ఇవ్వాలి? ఇది మీరు అడిగినవన్నీ చిన్నవి, మీరు అడగకూడదు, శాసించాలి. ఏమయ్యా ఇస్తావా లేదా, ఏంటి నీ కథ? నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో గుంపుకి వాయిస్కు ఉన్నంత విలువ గుణానికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం 10 మంది కలిసి గట్టిగా అరిస్తే పైన కలెక్టర్ కూడా కిందికి దిగొస్తాడు. అదే కాకుండా మనము ఎంత గొప్ప గుణవంతులైనా ఒకరిద్దరు వెళ్ళి కలెక్టర్ గారి పర్మిషన్ కావాలంటే ఆడు బంటరతో ఆపేస్తాడు, తర్వాత కలెక్టర్ లోపల పనిలో ఉన్నాడు అంటారు. గాలివాని విగ్రహం పెట్టాలని అడగడానికి రావాలన్నా ఇంతమంది వచ్చేయాలి. వణుకుతూ పర్మిషన్ ఇస్తారు, వణుకుతూ. సో ఇక్కడ ఉన్న 5-6 అంశాలు పెద్దవేం కాదు, అన్ని చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. 50 సంవత్సరాలకే చేయలేము, ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చిన తర్వాత కుండలు అనేటువంటిది తెరమరుగు అయిపోయింది. అయితే కూడా మరి దాని మీద ఆధారపడినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన, చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా 50 సంవత్సరాలకి ఇవ్వాలన్నటువంటిది ఆలోచన. అందులోనూ మనం బీసీలుగా ఉన్నాం కాబట్టి బీసీలకు 50 ఏళ్ళకే ఇవ్వాలన్నటువంటి మా మేనిఫెస్టోని కూడా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా తీసుకుంటాం. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రధానంగా కోరేది ఏంటంటే, మాకు 2 సీట్లు ఇవ్వండి, 1 సీట్ ఇవ్వండి, లేదంటే ఎమ్మెల్సీ అన్నా ఇవ్వండి, లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్ అన్నా ఇవ్వండి అని అడుక్కోవడం ఏంటి నాకు అర్థం కాలే. ఎదగండి. పార్టీలకి కళ్ళల్లో నదురుగా కనబడేటటువంటి నాయకుడు కనబడినప్పుడు పార్టీలే తెరచాపేస్తాయి. రెడ్ తివాసేసి రండయ్యా అంటే ఎదగాలి, కమ్యూనిటీని గురించి పోరాడాలి, కమ్యూనిటీని గురించి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఇప్పుడు శివనారాయణ ఉన్నాడు, కమ్యూనిటీ మీద చాలా జీల ఉంది, చేయాలనే తపనుంది, ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉన్నాడు. మనము ఒక్క ఆదివారం రోజు మన ఇంట్లో నాన్ వెజ్ వద్దనుకుంటే, పవిత్రమైన దినం ఆ మాట అనకూడదు కానీ తప్పని పరిస్థితులు అనాల్సి వస్తుంది. ఒక్కరోజు అనుకుంటే 52 వారాలు తినండి, 1 వారం వద్దనుకుంటే ఆ 1000 రూపాయలు ఆయనకి సాయం చేసి ఎంత అవుతుందో ఆలోచన చేయండి. ఎదగడా ఎమ్మెల్యేగా? ఎదుగుతారు. కాబట్టి మనం ఒక్కటే ఆలోచన, జాతి ముందుకెళ్ళాలి. జాతి బిడ్డలు ఎవరైతే మన కోసం పోరాడుతున్నారో వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. మరి ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత అత్యున్నతమైనటువంటి స్థాయిలో పనిచేశాడు పూర్ణచంద్రరావు. మరి ఈరోజు ఆయన అనుకుంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా హక్కున చేర్చుకొని సీట్ ఇస్తుంది. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా, లేదా అంతకుముందు పాలన చేసినటువంటి కేసీఆర్ అయినా, లేదా ఇక్కడ తెలుగుదేశం అయినా, మరొకటైనా ఆయనకు రెడ్ తివాసేసి ఇస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన సర్వీస్ అలాంటిది, పేదల పక్షపాతిగా ఉన్నాడు. కానీ మరి ఆయన పదవి కోసం
ఈరోజు ఉద్యమంలో లేడు. ఆయన ఉన్నది ఇక్కడ అధికారంలోకి రాదని తెలిసి కూడా, నియర్ ఫ్యూచర్లో రాదని తెలిసి కూడా మనల్ని ఉత్తేజపరచాలి, అవగాహన పరచాలి, రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కులు తెలియాలి, ప్రజాస్వామ్యంలో పిడికిలి బిగిస్తేనే భయపడతారు అన్నటువంటి ఒక ఆలోచన ఇంతమంది ఉన్నటువంటి నా జాతి బిడ్డలకు రావాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు బహుజన సమాజ్లో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా బహుజనులదే రాజ్యం. ఈరోజు కాకపోతే రేపు డెఫినెట్గా వస్తుంది. డబ్బును చూసి ఓటేసే వాళ్ళకి ఉండరు. జాతిని చూసి మా వాళ్ళు రావాలనుకునే వాళ్ళే వస్తారు. మారుతూ ఉన్నాయి రాజకీయాలు. కాబట్టి దయచేసి ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు ఈరోజు శబ్దం పూనండి. నెక్స్ట్ ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మన జాతి బిడ్డలు ఇద్దరైనా చట్టసభల్లో ఉండాలి. అది ఎవరు ఏంటి అనేది సంఘం నిర్ణయిస్తుంది. సంఘానికి కట్టుబడి ఉండి మనం నిర్ణయించుకోగలిగితే డెఫినెట్గా పోతాం. మీరు ఈ విషయంలో రాజీ పడాల్సిన పని లేదు. మనతో పాటే ఉన్నారు కమ్యూనిటీ. నేను చెప్పను, నలుగురున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురున్నారు. ఎలా ఉన్నారు చెప్పండి. సో మనం ఏమనుకుంటున్నామంటే రాజకీయం మనకెందుకులే, అది ఎవరో చేసేది. ఇంత చేసినా మన జాతి బిడ్డ ఎమ్మెల్సీకే పరిమితం అయ్యాడు. నేను అనేది పెంచాలి. సో నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో మనము దేయి అని అడిగినంత కాలం మనల్ని చిన్నగానే చూస్తారు. దేయి అని అడగద్దు. పిడికిలు బిగించి మనకు కావాల్సినవి అడగాల్సిందే. నువ్వు కూడా నా ఆఫీస్కి మెల్లగా రావద్దు, పౌరుషంగా రా. అప్పుడే దడుచుకుంటా నేను. నువ్వు ఎంతసేపు సార్ 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 సార్. ఈ మనసు స్వభావం అంతే. చీమకు భయపడదు, పాము వస్తే భయపడతారు. ఎందుకు? అందులో నాగపాము వచ్చింది అనుకో పరిగెత్తుతారు. ఈ ప్రజాస్వామ్యంలో ఆ విలువ అట్లాగే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ వైపుకి వెళదాం. ఇప్పుడు ఏవైతే తమ్ముడు అడిగాడో, పెద్దలు చెప్పారో, మన సంఘం తరపున మన కుటుంబీకులు అడిగినవన్నీ కూడా చేస్తాను. ఇవి కూడా ఎక్కువ రోజులు కూడా టైం తీసుకోను. మీకు ఏవైతే చేయాలనుకుంటారో రేపు బహుశా ఈ మట్టికి సంబంధించినటువంటి విషయాల్లో నేను 0 అవర్లో అసెంబ్లీలో రైజ్ చేసి ఇది రాష్ట్రం యావత్తు కూడా దృష్టిలో వెళ్ళేటట్లు చేసి దీని మీద చేస్తాం. ఇక్కడ ఒకటి ఏంటంటే మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ కలెక్టర్గా పనిచేయడం కావచ్చు, లేదా 35 సంవత్సరాల పరిపాలనలో అనుభవం ఉండడం కావచ్చు. నేను ఏదైనా ఒక సమస్యను తీసుకెళ్తే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాస్త ఆలోచిస్తారు. ఈయన ఊరికే మాట్లాడు, ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మనకి ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఏ రకంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరికీ మంచి జరగాలని, మరి ఈ పవిత్రమైన రోజున శివుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, పిల్లలు ఉజ్వలంగా భవిష్యత్తులోకి రావాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మనకు మార్గం. గుర్తుపెట్టుకోండి. ఆస్తి 1 ఎకరా కొనాలి, సంపాదించాలంటే ఈ తరములో వీలవుతుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమి మనం కొనాలంటే ఈ తరంలో వీలవుతుందో లేదో తెలియదు. కానీ ఈ తరంలో 100 ఎకరాలు కొనగలిగే శక్తివంతమైనటువంటి పుత్రునో పుత్రికనో తయారు చేయడం మాత్రం మన చేతిలో ఉందన్నది మర్చిపోద్దు. శాసించే స్థితికి మన పిల్లలు ఎదగాలంటే చదువు చెప్పించండి. మనకి ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు కూలి చేసుకునేటటువంటి నా కుటుంబీకులు నన్ను చదివించారు కాబట్టి ఈరోజు ఐఏఎస్ అయ్యాను, ఎమ్మెల్యే అయ్యాను. అదేవిధంగా కష్టపడి పనిచేసేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ ఇంట్లో వాళ్ళు 3 అన్నదమ్ములు అయితే 3 కూడా ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్నారు. వాళ్ళ పెద్ద ఆయన మురళి నా కొలీగ్ ఐఏఎస్, ఈయన ఐపీఎస్, ఇంకొక అబ్బాయి ఐఆర్ఎస్. సో తల్లిదండ్రులు అనుకుంటే బిడ్డల్ని సక్రమంగా తీర్చిదిద్దాలనుకుంటే
ఈ చెయ్యి ఇలా తిప్పితే సుందరమైన కుండే తిరిగేది. మరి మన పిల్లలు తిరగరా? ఆలోచించి ముందుకు రండి. మీకు ఏ రకమైన సాయం చేయాలన్నా నేను ముందుంటాను. మీ బిడ్డగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని మనవి చేసుకుంటూ, ఇంకా 1-2 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.